నుంచి తెల్ల టీషర్ట్ వేయాలంటే భయం. సాధారణంగా స్పోర్ట్స్ వాళ్ళు తర్వాతన ఎవరైనా తెల్ల టీషర్ట్ అంటే ఇష్టపడుతుంటారు. తెల్ల టీషర్ట్లు మామూలుగానే వాడతారు. భారతదేశంలో టీషర్ట్లు వాడే వాళ్ళల్లో 100కి 40-50 మంది తెలుపు వాడుతూ ఉంటారు. దాని మీద రకరకాలైనటువంటిది, ఎందుకంటే ప్లెజెంట్గా ఉంటుందని. బట్ ఇప్పుడు ఆ టీషర్ట్ వేసే వాళ్ళందరూ ఏది ఎర్ర చీరదంతా మావిడ అన్నట్టు ఇకపైన తెల్ల టీషర్ట్ వేసుకున్న వాళ్ళందరూ మా కాంగ్రెస్ వాళ్ళే, లేదా నేను చెప్పిన వాళ్ళే, నా వాదనని సమర్థించే వాళ్ళని రాహుల్ గాంధీ చెప్పుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని. ఎందుకంటే ఆయన తెల్ల టీషర్ట్ ఉద్యమం ప్రకటించాడు. ఆర్థిక అసమానతలు పెరిగిపోయినాయి అని అంగీకరించేవాళ్ళు, దేశం నాశనం అయిపోతుందని అంగీకరించే వాళ్ళందరూ తెల్ల టీషర్ట్లు వేసుకోవడం ద్వారా తమ నిరసన చెప్పమంటున్నాడు. అంటే ఇప్పుడు తెల్ల టీషర్ట్ వేసిన వాళ్ళందరూ రాహుల్ గాంధీ చెప్పినట్టు ఒప్పుకున్నట్టు అనమాట. ఇంతకే ఆర్థిక అసమానతల్లో పేదవాడిని పట్టించుకోవట్లేదు. ఇక్కడే ఎందుకు ఇంత మోసం చేస్తాడు ప్రజల్ని? పెన్షన్ ఇస్తున్నది కేంద్రం పేదలకి, బియ్యం ఫ్రీగా ఇస్తుంది. స్వతంత్ర భారత్ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ తన జీవితంలో ఏనాడు చేయలేదు ఆ పని. ఉచితంగా ఇస్తోంది బియ్యం కేంద్రం. అట్లాగే మధ్యాహ్న భోజనం పెడుతోంది పేదలకి. అట్లాగే రైతులకి ఏడాదికి 10,000 రూపాయలు డబ్బులు ఇస్తుంది, ఇదివరకు 6,000 ఇచ్చేది. అట్లాగే పేదలకి ఆయుష్మాన్ భారత్ కిందన ఉచిత వైద్య సేవలు అందిస్తోంది. అట్లాగే పేదలకు సంబంధించి తక్కువ రేట్లో మెడిసిన్ అందేందుకు జీవన ఔషధి కేంద్రాలు పెడుతోంది. పేదలకు సంబంధించి కాంగ్రెస్తో పోల్చుకుంటే కాంగ్రెస్ మాటల గారడి తప్పించి పీకింది ఏమీ లేదు. కానీ ఇన్ని రకాలైన ఉచిత సేవలు పేదలకు అందుతున్నటువంటి తొలి సందర్భం. అలాగే ఉచిత ఇళ్ళు, లక్షల కొద్ది ఇళ్ళు, కోట్ల కొద్ది ఇళ్ళు చేతులకు ఇస్తోంది పేదలకి. అవన్నీ చేస్తుంటే అవి పేదలకు కాదు, కేవలం పెద్దోళ్ళ కోసమేననేటటువంటి ప్రచారం ద్వారా మోసం చేయడం అన్నటువంటిది రాహుల్ గాంధీకే చెల్లింది.